ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నిషి, నీతో కొంచెం మాట్లాడాలి. నీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. సిరి పెళ్లి గురించి నిషి, ప్లీజ్. అది నిషి, సిరి నా చెల్లెలు. దాని పెళ్లి ఎలా చేయాలో ఏం చేయాలో నేను మా అమ్మ చూసుకుంటాం. మీరేం చేయాల్సిన అవసరం లేదు. అదేంటి నిషి, సిరి నాకు అసలు ఏం కాదు అన్నట్టు మాట్లాడుతున్నావు? అయినా పెళ్లి ఏ లోటు లేకుండా చేస్తానని నాన్నకి నేను మాటిచ్చాను. నేను యువరాజుండగా మిమ్మల్ని పెళ్లి చేయమని నాన్నెలా చెప్తారు? చేస్తామని మీరెలా ఒప్పుకుంటారు? మేముండగా మీరు పెళ్లి చేస్తే నలుగురు ఏమనుకుంటారు? నాన్నకి హెల్త్ బాగోలేకపోవడంతో కుటుంబం అంతా ఒకటై పెళ్లి చేస్తున్నారు అనుకుంటారు నిషి, అంతే. ప్లీజ్ నిషి, ఈ ఒక్కసారికి అందరం కలిసి పెళ్లి చేద్దాం. మన చెల్లి పెళ్లి అందరం సంతోషంగా చేద్దాం. ప్లీజ్ నిషి, పెళ్లిలో మాత్రం ఏ గొడవ చేయొద్దు. అయిపోయిందా నీ నాటకాలు? అబ్బా, ఏం నటిస్తున్నావే? ఇలా నటించే కదా నాన్నని, నానమ్మని, సిరిని అందరినీ నీ వైపుకు తిప్పుకున్నావు. నాన్న మీద అటాక్ జరగటానికి కారణం నువ్వు. నాన్న ఇలాంటి పరిస్థితుల్లో ఉండటానికి కారణం నువ్వు. ఇప్పుడు పెళ్లిలో గొడవ చేయొద్దని నన్ను అడుగుతున్నావా? అంటే నేను గొడవ చేసేదానిలా కనిపిస్తున్నానా? అయ్యో, నేను అలా అనలేదు నిషి. నువ్వు ఎలా అన్నా దాని అర్థం అదే అని నాకు తెలుసు. అయినా ఏంటి, మేము మీకు సాయం చేయాలా? అంటే నువ్వు నీ మొగుడు పెద్ద మనుషుల్లా పెళ్లి చేస్తే మేము పని వాళ్ళలో ఇంట్లో పనులు చేయాలా? మాకు తోడుగా ఉండి సాయం చేయమని అడిగాను నిషి. నేనే కాదు, ఈ ఇంట్లో ఆ ఇంట్లో ఎవ్వరూ నీకు సాయం చేయరు. నాన్నని మాయ చేసి నీ వైపుకి తిప్పుకొని పెళ్లి మీ చేతుల మీదుగా జరిపించేలా చేసుకునుండొచ్చు. కాని మాలో ఎవ్వరూ మీకు సహాయం చేయరు. పెళ్లి కాదు కదా, పెళ్లిలో ఒక్క పని కూడా మనశ్శాంతిగా చేయనివ్వను. నిషి, నిషి, నిషి. నాన్న సిరి పెళ్లి బాధ్యతలు నీకెందుకు ఇవ్వలేదని అడిగావు కదా, ఎందుకే నిషి? పరిస్థితుల్ని అర్థం చేసుకోకుండా, అర్థం లేని పంతాలతో, ఆలోచన లేని ఆవేశంతో ఎక్కడ పెళ్లి జరిపించలేకపోతామని భయపడ్డారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.